మీడియా మిత్రులకు నమస్కారం. నేను బుసాపూర్ శంకర్. ఏదైతే నిన్న 15/5/2026 శుక్రవారం రోజు మిర్యాల్కర్ గీత అనే యువతి నేను 49వ డివిజన్ కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానని నాకు 1,50,000 ఇచ్చినట్టు మరి ఫేస్బుక్లో కానీ వాట్సాప్ గ్రూపులలో ఇన్స్టాగ్రామ్లో మరి అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్ళల్లో వివిధ పత్రికల ద్వారా నన్ను బద్నాం చేస్తూ మరి నా మీద అసత్య ప్రచారాన్ని చేస్తూ ఉన్నది. నేను భారతీయ జనతా పార్టీలో సీనియర్ కార్యకర్తగా ఉన్నా. ఆమె చెప్తుంది నేను నాకు టికెట్ ఇప్పిస్తా అన్నాడని. ఆ టికెట్ ఇప్పించే కోర్ కమిటీలో లేను నేను. అదేవిధంగా ఆమెను టికెట్ ఇప్పిస్తా అని ఏదన్నా మా ఎమ్మెల్యే దగ్గరికి కానీ జిల్లా ప్రెసిడెంట్ దగ్గరికి కానీ ఎంపీ గారి దగ్గరికి కానీ తీసుకుపోయినట్టు కూడా ఏం లేదు. అదేవిధంగా ఆమె నాకు పైసలు ఇచ్చినా అని చెప్పి ఎవరి ముందాట ఇచ్చింది డబ్బులు. ఒకసారి 1,00,000 రూపాయలు ఇచ్చినా అంటుంది, ఒకసారి 1,50,000 రూపాయలు ఇచ్చినా అని చెప్పి చెప్తా ఉన్నది. ఇది కేవలం నన్ను రాజకీయంగా నా మీద బురద జల్లాలనే ఉద్దేశంతో కొందరు ఆమె ద్వారా చేపిస్తున్నారా, మరి ఆమె చేస్తున్నదా దేవుడికి తెలియాలా. నేను సొసైటీలో ఒక 30-32 సంవత్సరాల నుండి రాజకీయంగా ఒక విద్యార్థి దశ నుంచి విద్యార్థి నాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయి దాకా వచ్చిన. ఇవాళ మరి ఒక మహిళ ఆమె నా మీద ఇటువంటి అసత్య ప్రచారాన్ని చేస్తూ ఉంటే మరి అదేవిధంగా నేను మీడియా మిత్రులను కూడా ఒక వేడుకుంటున్నా. ఆమె ఒకవేళ నాకు డబ్బులు ఇచ్చినట్టు ఆమె ఏదన్నా వీడియో క్లిప్పింగ్లు చూపెట్టినా లేకపోతే ఆమె ట్రాన్సాక్షన్ చేసింది నా నంబర్కు చేసినా కానీ నా మీద మీరు వార్తలు రాయాల కానీ మీరు ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఆమె ఏదో జిల్లా ప్రెసిడెంట్కు నేను ఫిర్యాదు చేసింది అందుకొరకే నీ మీద రాసినామంటే అది కరెక్ట్ కాదు. నేను మీడియా మిత్రులను కూడా వేడుకుంటున్నా. ఎందుకంటే ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత నా భార్య ఒక గవర్నమెంట్ టీచరు, ఒక 25 సంవత్సరాల సీనియర్ గవర్నమెంట్ టీచరు, నా పిల్లలు కూడా వెల్ ఎడ్యుకేటెడ్స్, వాళ్ళందరూ కూడా ఇంట్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాకు కూడా నిన్న బీపీ షుగర్ అనేది ఎక్కువ తక్కువ అయిపోయింది. ఎందుకంటే చెయ్యని దానికి ఇదంతా చేయడం ఏంది. ఒక అబ్బాయి అయితేనేమో మనం నిలదీస్తుంటిమి, అమ్మాయిని మనం పోయి పర్సనల్గా ఏం అడగలేము. అందుకొరకే మీడియా ద్వారా ఒకటే వేడుకుంటున్నా, ఇటువంటి అసత్య ప్రచారాల్ని ఆపండి. మరి ఈ విధంగా నా మీద ఎవరైతే మిర్యాల్కర్ గీత ఈ యొక్క అసత్య ప్రచారం చేసిందో ఆమె పైన సివిల్ అండ్ క్రిమినల్ కేసులు కూడా ఉంటాయి. అదేవిధంగా మీడియాల సోషల్ మీడియాల ప్రింట్ మీడియాల ఎలక్ట్రానిక్ మీడియాల వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటికీ 1,00,000 నుంచి 2 లక్షల మంది చూసిండ్రు దాన్ని. అంటే నన్ను ఈ యొక్క మా పార్టీలో కానీ మా కులంలో కానీ నా మిత్రుల దగ్గర కానీ నన్ను బద్నాం చేస్తూ ఉన్నది. కాబట్టి ఆమె పైన నేను ఖచ్చితంగా ఇజ్జత్ దావా కేసు వేస్తా. ఎందుకంటే నేను గతంలో 2014లో ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసి ఉన్నా, 2019లో ఎంపీగా కాంటెస్ట్ చేసి ఉన్నా, ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉన్నా. ఏదన్నా ఉంటే రాసేటప్పుడు మీడియా మిత్రులకు కూడా అడుగుతున్న వాస్తవాలు తెలుసుకొని రాయుండ్రి. ఏదో అమ్మాయి ఇచ్చింది మేము రాసినామంటే ఇలా మా ఇంట్లో మా భార్య పిల్లలు అందరూ కూడా హెల్త్ పరంగా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను కూడా నిన్న నాకు బీపీ షుగర్ ఎక్కువ తక్కువ అయితే హాస్పిటల్కు కూడా వెళ్ళి చెకప్ చేసుకున్నట్టు జరిగింది. అంటే నన్ను ఆరోగ్యంగా కానీ మానసికంగా కానీ అదేవిధంగా వ్యాపార పరంగా కానీ ఇట్లా డ్యామేజ్ చేస్తున్నటువంటి మిర్యాల్కర్ గీత కానీ ఆమె వెనకాల ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇజ్జత్ దావా కేసేస్తా, వాళ్ళని కోర్టుకి ఈడుస్తా, వాళ్ళ మీద సివిల్ అండ్ క్రిమినల్ కేసులు కూడా పెట్టిస్తా. నన్ను ప్రూఫ్ లేకుండా అనవసరంగా నన్ను బద్నాం చేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా వేడుకుంటున్నా. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మాధ్యమాల ద్వారా ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వాళ్ళు వాస్తవాలు తెలియకుండా ఆ యొక్క మెసేజ్లు కూడా ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దు, వాళ్ళపైన కూడా కేసులు అవుతాయి. మరి ఇటువంటి ఏదైతే నా మీద రాజకీయంగా ఎదగకుండా మరి అసత్య ప్రచారాన్ని చేస్తున్న ఏదైతే మిర్యాల్కర్ గీత ఉందో ఆమెను ఇంతవరకు నేను ఎక్కడికి ఏ పార్టీ ఆఫీస్కి తీసుకపోలే, ఏ ఎమ్మెల్యే దగ్గరికి తీసుకపోలే, ఏ ఎంపీ దగ్గరికి తీసుకపోలే.
మాకు పరిచయం కాబట్టి టికెట్ వస్తుందా అన్న అంటే ఎవరైతే మరి యాక్టివ్ ఉన్నారో ఆ సర్వే ద్వారా ఎవరు యాక్టివ్ ఉంటే వాళ్ళకి టికెట్ వస్తుంది అన్న మాట మాత్రం వాస్తవం. కానీ ఆమె పార్టీలో లేదు, ఆమెకు పార్టీ మెంబర్షిప్ లేదు, పార్టీకి ఏమి ఆమె చేసిన సేవలు ఏం లేవు. కేవలం ఒక ఆడపిల్ల నేను చేస్తా అంటే చేసుకోమని చెప్పినాం. కానీ ఆమె నాకు ఎక్కడన్నా కానీ నాకు బై హ్యాండ్ ఇచ్చేటప్పుడు కానీ అదేమన్నా నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదన్నా వీడియో కానీ లేకపోతే డైరెక్ట్ నా నంబర్కి ఏమన్నా గూగుల్ పే ఫోన్పే చేసినా కానీ దానికి నేను బాధ్యుని అవుతా. కానీ నేను ఇచ్చేసిన నేను అట్లా చేసినా ఇట్లా చేస్తా అని చెప్తే నేను మాత్రము సహించేది లేదు. ఆమెను చట్టపరమైన చర్యలు మాత్రం ఆమె పైన 100% ఉంటాయి. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ ఉన్నా, ఆమె నన్ను బద్నాం చేస్తున్నది. ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ మరి వివిధ పత్రికలల్లో యూట్యూబ్ ఛానళ్ళల్లో కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె మీద క్రిమినల్ అండ్ సివిల్ కేసులు కూడా ఉంటాయి, ఇజ్జత్ దావా కేసు కూడా వేస్తా అని చెప్పి మీడియా ద్వారా మీ అందరి ముందట చెప్తా ఉన్నా. దయచేసి మిత్రులకు కూడా ఇంకొకసారి వేడుకుంటున్నా, ఎవరైనా సీనియర్ పొలిటీషియన్స్, నేనే కాదు ఎవరైనా సీనియర్ పొలిటీషియన్స్ మీద రాసేటప్పుడు వాస్తవాలు కూడా అడిగి మీరు అది కన్ఫర్మ్ చేసుకొని రాయండి. ఏదో వచ్చింది మేము ఆధారబాధార రాసినామని వాళ్ళ ఇళ్లల్లో ఎంత ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఇబ్బంది పడుతున్నది, మా అమ్మ 90 సంవత్సరాలు. అదేవిధంగా మా భార్య ఒక గవర్నమెంట్ టీచర్, ఒక సొసైటీలో ఒక పరువు గల్ల వ్యక్తి. మరి మాకు మానసికంగా ఎంత ఇబ్బంది అవుతుంది. దయచేసి ఇటువంటి అసత్యమైన ప్రచారాలను ఎవరు నమ్మద్దు. ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడని, ఆమె ఎవరి ముందరన్నా ఇచ్చి ఉంటే వాళ్ళని తీసుకొచ్చి నేను నీ ముందట వీళ్ళ ముందట ఇచ్చినా అని చెప్పి ప్రూఫ్ ఉన్నది కదా అని చెప్పి అడగమని చెప్పుండ్రి. అంతేగాని ఎట్లా పడితే అట్లా నేను వాళ్ళ ముందు ఇచ్చేసిన అని చెప్పేసి గాలి మాటలు చెప్తే గాలి వార్తల్ని కూడా నమ్మద్దని చెప్పేసి కూడా మీడియా వాళ్ళకు కూడా వేడుకుంటా ఉన్నా. దయచేసి సమాజం అంతా ఆలోచించాలా, ఇటువంటి అసత్య ప్రచారాలని ఎవరు నమ్మద్దు, ఈ గాలి వార్తల్ని నమ్మద్దు. నేను మాత్రం ఖచ్చితంగా ఆమె మీద ఇజ్జత్ దావా వేస్తా. క్రిమినల్ కేసు ఉంటుంది, సివిల్ కేసు కూడా ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటుంది. చట్టరీత్యా వారిపైన ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటారు. మీడియా తప్పు అని చెప్తలేను నేను. అన్న నేను మీ తప్పు అంటలేను, వాస్తవాలు గ్రహించి రాయండి అని చెప్తున్నా. నేను అదే ఫిర్యాదే నేను అదే అంటున్నా. ఇండ్లల్లో కూడా ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడతాయి. ఇగో నేను నీకు డాక్టర్ రిపోర్ట్ కూడా తీసుకొచ్చిన. నేను ఏమన్నా అంటుంటే లేడీస్ కదా, నేను అందుకొరకే లీగల్గా పోతున్నా. ఇవాళ ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత మా లాయర్ ద్వారా ఆమెకు నోటీస్ పంపిస్తా. ఇవాళ నేను ఇక్కడ వచ్చి కౌంటరు నేను ప్రొద్దున్నే 10 గంటలకి మన ప్రసాద్కి చెప్పిన. నేనేమని చెప్తున్నా, నేను నిన్న వచ్చిన వార్త మీద ఇలా ఖండన ఇస్తున్నా అని చెప్పి 11 గంటలకే వచ్చి కూర్చున్నా. నేను తప్పు చేస్తే పారిపోతుంటే ముఖం చాటేసుకుంటుంటే ఇవాళ డైరెక్ట్ నేను యాన్నో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లోనో ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టుకొని ఒక వీడియో తీసి పంపుతలే. బాజాబ్తా ప్రెస్ క్లబ్కి వచ్చి వాస్తవాలు ఇది అని చెప్పి చెప్తున్నా. మీరు అందరు నా మిత్రులు, నా సహోదరులు, మీరు నన్ను చాలా కాలంగా చూస్తున్నారు. నా నేచర్ ఏందనేది కూడా తెలుసు. నేను ఒక అమ్మాయికే కాదు ఎవరికి కూడా హాని చేసే అవసరం లేదు నాకు. ఆమెకు టికెట్ వస్తే కదా ఆమెకు ప్రచారం పోయేది. అటు పోయినా నేను అటు అంతా పోయినా, మ్యాక్సిమం అందరికి పోయినా. నాలం రాజు పోయినా, మన దొంతుల రవికి పోయినా, తర్వాత ఇటు మా మురళి వాళ్ళ భార్యకు పోయినా, స్రవంతి రెడ్డి మేడం పోయినా, తర్వాత మా మఠం పవన్ పోయినా, శ్రావణ్ పోయినా, జగదీష్ కులకర్ణి పోయినా, ఇట్లా అందరికీ మ్యాక్సిమం చింతకాయల ఈయనకు పోయినా, రాజేష్కి పోయినా, తర్వాత మల్లేష్ యాదవ్ అన్నకి పోయినా, అందరికి పోయి ప్రచారం చేసినాను. నేను ఆమె నా మీద ఎలిగేషన్స్ పెట్టిందా లేదా వాళ్ళు అడిగింది ఆ రోజు కూడా. ఎదుగుతా ఉంటే ఆమె మంచిదా, ఆమెతోటి ఏపిస్తుందా తెలియదు. కాకపోతే నాకైతే ఈ మాధ్యమాల ద్వారా నా ఇజ్జత్కు డ్యామేజ్ అవుతుంది కాబట్టి మీ ద్వారా చెప్పి నేను నా లాయర్ ద్వారా నోటీస్ పంపిస్తా. అట్లా వరకు నాకు ఎవిడెన్స్ ఉంటే నాకు చెప్పని. ఇంకోటన్నా నా నంబర్కి పెడితే కూడా ఆమె పోలీస్ కేసు ఇయ్యాను కదా. నేను ఈ అకౌంట్లో నేను నంబర్ చేసిన
డబ్బులు ఇచ్చినా వేసుకొని కదా, ఆమెకు రైట్స్ ఉన్నాయి కదా. నేను ఆమె దగ్గర ఎవిడెన్స్ ఉంటే లీగల్గా ప్రొసీడ్ కానీ, ఇప్పుడు నేను ఎట్లయితే పోలీస్ స్టేషన్ ద్వారా కోర్టు ద్వారా పోతున్నానో ఆమె కూడా పోని కదా. ఉట్టిగా నేను ఏమంటున్నా అంటే, నీ దగ్గర ఎవిడెన్స్, నీకు రైట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క మనిషికి రైట్స్ ఉన్నాయి. ఎవరిని కూడా అనవసరంగా బ్లేమ్ చేసే రైట్స్ ఎవరికి లేవు. నువ్వు లీగల్గా ఉంటే, నాకు ఇచ్చినట్టు ఉంటే నువ్వు ఆడ చూపెట్టి నాకు నోటీస్ పంపియు. నాకు ఎన్ని రైట్స్ ఉన్నాయో ఆమెకు కూడా అన్ని రైట్స్ ఉన్నాయి. అట్లా ఉంటే నువ్వు పంపించుకో, నేను కాదంటలేను. నువ్వు నా ముందట ఇగో ఇట్లా వచ్చి, ఇగో అన్న నీకు 1,00,000 రూపాయలు ఇచ్చినా 2 లక్షలు ఇచ్చినా అని ఇట్లా ఇస్తే ఆ వీడియో ఉంటే నాకు చెప్పు, నేను దానికి ఒప్పుకుంటా. నువ్వు ఓళ్ళకు పోయేసి ఆయన వేయమన్నాడు ఈయన వేయమన్నాడు అంటే ఇక నేను దానికి ఏం ఆన్సర్ చెప్పలేను. నేను దయచేసి మీ మీడియాల మిత్రులకు నేను ఎప్పుడు తప్పు పట్టలే. మీరున్నారనే నేను ఇవాళ ఈ స్థాయి దాకా లీడర్నైనా. నేను మీడియా సపోర్ట్ లేకుండా ఏం కాలేను. నేను ప్రజల ఆశీర్వాదం. ఆమెకు ముందు కూడా అంటే మా ఎంపీ సాబ్ పిఏ కూడా చెప్పిండు, నువ్వు సీనియర్ కదా, నీ మీద వచ్చినప్పుడు నువ్వు నోటీస్ పంపి ఎందుకు డిలే చేస్తున్నావు అని కూడా ఆ వార్డ్స్ కూడా చెప్పిండు. వాస్తవం, దాన్ని ఖండించడానికి నేను ఇక్కడ దాకా వచ్చిన. మీరందరూ దీన్ని గ్రహించాలని చెప్పి మీ అందరికీ పేరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా ధన్యవాదాలు.